మన ప్రవర్తన బట్టి, మన మనసును బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. అందరి మంచి కోరుకో. నీకు కూడా కళ్యాణి అనుపమమ్మ వాళ్ళకి ఇచ్చినట్టు ఇంపార్టెన్స్ ఇస్తారు. అప్పుడు నీకు అగ్రతాంబూలం కాదు, పెద్ద అరిటాకే వేస్తారు. అది జరగని పనిలేండి. నా మంచితనం మీకు ఎప్పటికీ అర్థం కాదు. నేనంటే అత్తయ్యకి ఎప్పుడు చిన్న చూపే. అత్తయ్య, అది అది మొత్తం విన్నాను. అయితే చచ్చాను. పూజ మధ్యలో నుంచి వచ్చేసింది కాక పెద్ద శబ్దం వచ్చేలా పాటలు పెట్టుకుని ఇక్కడ తైతక్కలాడుతున్నావా? ఇప్పుడేం శిక్ష వేస్తున్నారు అత్తయ్య? 100 గుంజేళ్లు తీసి గంట సేపు గోడ కుర్చీవేయి. తప్పదా అత్తయ్య? చిన్ని, ఒక్కటి కూడా తగ్గకూడదు. చూసుకో. నేను చూసుకుంటాలే అమ్మా. తీ. సరే. తీయే. నా మోకాళ్ళు ఇక నా వల్ల కాదయ్యా, నేను వేయలేను. లే పైకి. నా వల్ల కాదండి. అమ్మను పిలవనా? అయ్యో వద్దు, చేస్తాను చేస్తాను. నొప్పి. ఏంటి అప్పుడే మంచం ఎక్కేశావు? గోడ కుర్చీ ఎవడేస్తాడు? మీ అమ్మ మణిమ్మ వచ్చేస్తుందా? అబ్బా అమ్మా, నా వల్ల కాదండి. అమ్మా, మా ఆయన బంగారం కదా, ప్లీజ్. అమ్మా అమ్మా, ఆగండి. వెయ్యి వెయ్యి. వేస్తాను. ఏమండి? సరిగా వెయ్యి. అరే కొంచెం కింద కూర్చో. ఇంకా. అరే లే పైకి. ఏమండి? ఈ చీరని నానమ్మ అనుపమమ్మ కలిసి నేశారత్తయ్య. మామూలుగా అయితే ఇలాంటి చీరని మనింటి తరపున అమ్మవారికి ఆచారంగా ఇస్తాం, కానీ ఇప్పుడు మీకిస్తున్నాం. మరి దండం పెట్టుకొని వేడుకోకుండానే మేలు చేస్తే ఏమంటారు? నేనైతే అత్తయ్య అంటాను. ఒక్కొక్కరు నా మీద ఎంతో ప్రేమ కారిపోతున్నట్టు తియ్యగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే నాకేదో తేడా కొడుతుంది. ఏదో ప్లాన్ చేస్తున్నారు, లేదంటే వీళ్ళకి నాతో ఏదో అవసరం ఉండే ఉంటుంది. గిఫ్ట్లు, చీరలు అంటూ నన్ను కాకా పడుతున్నారు. ఇలాంటి నాటకాలు నేను ఎన్నాడలేదు. ఏంటలా సిగ్గుపడుతున్నారు? అందరూ గిఫ్ట్లు ఇచ్చారు, మరి నేనివ్వకపోతే ఎలా చెప్పు? అందుకే ఎవ్వరూ లేని టైం చూసి వచ్చాను. ఉంటే ఏమైంది? ఎవరైనా చూస్తే బాగోదు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సరసం? దీనిలో సరసమేముంది? 28 ఏళ్ళైంది మన పెళ్ళై. నీ మాటల్లో సరసమేదో, కోపమేదో, ప్రేమేదో ఆ మాత్రం తెలీదా? ఆగోరించారులే, అసలే మండిపోతూ ఉన్నాను. చల్లబరచడానికి నేనున్నాను కదా. అబ్బా, నేను ఇంకా జరగడానికి ప్లేస్ లేదు. మీరు అతుక్కోకుండా దూరంగా కూర్చోండి. నేను పరాయివాణ్ణి కాదే, నీ మొగుణ్ణి. అయినా సరే దూరంగా జరగండి. నా మీద కోపమా? సారీ డార్లింగ్. డార్లింగా? ఇదేం కొత్త పిలుపు? ప్రేమ ఎక్కువైంది, అందులోనూ గిఫ్ట్ ఇస్తున్నాను కదా, బాగుంటుందని పిలిచాను. ఇందాకటి నుంచి గిఫ్ట్ గిఫ్ట్ అంటున్నారు. ఏది మీరు తెచ్చిన గిఫ్ట్? నువ్వు కళ్ళు మూసుకుంటే ఇస్తాను.
ఈయన వాళ్ళకి మీద తేడా కొడుతుందేంటి? కళ్ళు మూసుకో. గిఫ్ట్ ఇవ్వడానికి కళ్ళు మూసుకోవడానికి సంబంధం ఏంటండి? నువ్వు చూస్తూ ఉంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. మీరిస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. అలిగావా? సారీ డార్లింగ్. ఇదిగో గిఫ్ట్. ఎంతసేపు నాంచారు? ఇంతలా ఏముంది ఇందులో? పాత చెప్పుల్ని గిఫ్ట్ అంటారేంటి? నువ్వు నా మనసును అర్థం చేసుకోలేదు దమయంతి. ఏంటి ఇది మీ మనసా? కనీసం కొత్త చెప్పులు కూడా కాదు. మన శౌర్య ఇలాగే కళ్యాణికి తెగిపోయిన చెప్పుల్ని రెడీ చేసిస్తే మురిసిపోయింది. కానీ నువ్వు ప్రేమతో నీ చెప్పుల్ని అందంగా రెడీ చేసిస్తే చీ అన్నావు. నేనంటే నీకు ప్రేమ లేదు. నాటకాలు ఆడకండి. మీరు కావాలని నాకు ఈ చెప్పులు ఇచ్చారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేని వెర్రిదాన్ని కాదు. ఇప్పుడు కాదు, నా టైం అతి త్వరలోనే వస్తుంది. అప్పుడు చెప్తాను మీ అందరి పని. ఎందుకు మావయ్య అత్తయ్యకి కోపం తెప్పించారు? అత్తయ్యని ప్రేమతోనే మార్చగలవని అందరం ప్లాన్ చేసుకుని చేస్తున్నాం కదా, ఎందుకు ఇలా చేశారు? దమయంతి మారదమ్మా. అసలు అందరం అంత ప్రేమగా మాట్లాడాం కదా, ఏమన్నా మారిందేమో అనుకున్నాను. మారకపోగా ఏదో కుట్ర చేయాలని ఆలోచిస్తోంది. అందుకే ఇలా చేశానమ్మా. మంచి మనసుంటే మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. చిన్న సందర్భం వచ్చినా ఇట్టే మారిపోతారు. కానీ మీ అత్తయ్య చచ్చినా మారదమ్మా. లేదు మావయ్య, మారుతుంది. నీ ఇష్టం కళ్యాణి, నేను చెప్పాల్సింది చెప్పాను. మావయ్య, హే కన్నయ్య, ఏంటి కన్నయ్య అలా చూస్తున్నావు? ఓ, యూనిఫామ్ నచ్చిందా? నచ్చితే సూపర్. రేపు నువ్వు పెద్ద అయ్యాక నాకంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, సరేనా? అయినా నువ్వేంట్రా ఈ మధ్య మీ అమ్మని నువ్వు బాగా టార్చర్ చేస్తున్నావంట. మీ అమ్మ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండడం లేదంట. నీ మీద కంప్లైంట్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. అప్పుడప్పుడు మీ నానమ్మ దగ్గరుండి ఆడుకోవచ్చు కదరా. నటించకరా. మీ నానమ్మ మాట చెప్పగానే నీకు ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. ఏడోకు. మీ అమ్మని పిలుస్తాను. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. ఓ, మీ అమ్మ పేరు వినగానే ఏడు పాపేశావే. నువ్వు మామూలుడివి కాదరా. అయినా నేను పిలిచింది నీ కోసం కాదు, నా కోసం. ఎందుకో తెలుసా? నా గిఫ్ట్ నేను తీసుకోవాలి కదా. ఆఫీసర్, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆఫీసర్, అయ్యో ఆఫీసర్, అలా పడిపోయారేంటి? లేవండి. ఇదే మంచి ఛాన్స్. అమ్మా, కాల్కి దెబ్బ బాగా తగిలినట్టుంది కళ్యాణి. లేవలేకపోతున్నాను. కొంచెం సపోర్ట్ చేయవా? లేవండి.
పెదవులు దాటని పదం పదంలో కనులలో దాగని నిరీక్షణంలో నాతో ఏదో అన్నావా తెగి తెగి పలికి స్వరంలో తెలుపట తెలిపే అయంలో నాలో విన్నావా నాలానే నువ్వు ఉన్నావా మన కదా beautiful love మన కదా beautiful love అయ్యో సారీ ఆఫీసర్, అసలే నొప్పి ఉంటే మళ్ళీ మీ మీద పడిపోయాను. సారీ, లేవండి. ఏమైంది నీకు? నాకు కాదు, నీకు. నాకా? అబ్బా అవునవును, చాలా నొప్పి. అబ్బా అయ్యో, అమ్మా, అమ్మా, అబ్బా అబ్బా, అమ్మా. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారేంటి? ఏంటి కళ్యాణ్ అలా చూస్తున్నావు? తమరి ఓవర్ యాక్టింగ్. తెలిసిపోయిందా? తెలిసిపోయాక ఇంకా ఈ డ్రామాలు ఎందుకు? డైరెక్ట్ అటాక్. అటాక్ అని చెప్పి నా మీదకి వస్తున్నారేంటి ఆఫీసర్? అసలు నేను ఎందుకు పిలిచారు? గిఫ్ట్ ఇస్తావేమోనని. ఇస్తావా? గిఫ్టా? ఏం గిఫ్ట్? నేను ఇవ్వగలిగేదైతే ఇస్తాను. నువ్వు మాత్రమే ఇవ్వగలిగింది, ఎవరిని అడగలేను కూడా. అంత స్పెషల్ ఏముంది ఆఫీసర్? నిజంగా అర్థం కాలేదా? అయ్యో, నిజంగా అర్థం కాలేదు ఆఫీసర్. నీ మాటలు నాకు మత్తుగా అనిపిస్తున్నాయి. ఆఫీసర్, మీరింత దగ్గరగా ఉంటే మీ ఊపిరి నాకు తగిలి నాకు ఊపిరి ఆడటం లేదు. పర్లేదు, నేను ఊపిరి అందిస్తాను. ఏం చేస్తున్నారు ఆఫీసర్? నా గిఫ్ట్ నేను తీసుకుంటూ నీకు ఊపిరి అందిద్దామని. అమ్మో అమ్మో, వీళ్ళని చూస్తుంటే నెల తిరగకుండానే అత్తయ్య పుల్లటివి తినాలనిపిస్తుంది అంటుందేమో. భగవంతుడా, నా మొర ఆలకించి అది జరగకుండా చూడు. ఇది తోండి. మీరు రోజు రోజుకి బ్యాడ్ బాయ్ లాగా అయిపోతున్నారు ఆఫీసర్. మీ అమ్మాయిలకి బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టం అంట కదా. కనీసం ఒక హగ్ అయినా. మీకు ఆఫీస్కి టైం అవుతుంది. ఓ, నీ మాయలో పడి మర్చిపోయాను. బాయ్. మరి గిఫ్ట్ అడిగారు? నో, వదలకూడదు అసలు. సరే, వెళ్ళండి వెళ్ళండి.
నన్ను మనిషిగానే చూడని మా నాన్న నా మీద పేకల్లోతు కోపం ఉండే మా అమ్మ, అనుపమ, చిన్ని వీళ్ళందరూ ఎందుకు నాకు గిఫ్ట్లు ఇచ్చి కాకా పడదాం అనుకుంటున్నారు? అసలు వీళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది? దమయంతి, పాయసం తీసుకో. విషం కలిపావా? అదేం దమయంతి అలా అంటావు? నేను విషయం ఎందుకు కలుపుతాను? మరెప్పుడూ లేంది ఏంటిది కొత్తగా? ఆడబడుచుకి చీర పెట్టిన తర్వాత నోరు తీపి చేయాలి అంటారు. పొద్దున్న పూజ సమయానికి నీకిష్టమైన పాయసం చేయడం కుదరలేదు. అందుకే ఇప్పుడు చేసి తీసుకొచ్చాను. థ్యాంక్స్ అమ్మా. అత్తయ్య కోసం నేనే పాయసం చేద్దాం అనుకున్నాను. నువ్వే చేసి తీసుకొచ్చావు. సూపర్. పాయసం చేయాలంటే నీ తర్వాతే ఎవరైనా. ఇవ్వమ్మా. తీసుకోండి అత్తయ్య, మీకు ఇష్టమైన పాయసం. ఏం కాపుతారు మీ నాటకాలు? ఏమైంది దమయంతి? ఏంటి కొత్త నాటకం? ఉదయం నుండి చూస్తున్నాను. నన్ను పొగడేస్తున్నారు, గిఫ్ట్లంటూ ఇస్తున్నారు, ప్రేమగా పాయసం తీసుకొచ్చావు. ఏంటి కథ? నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారా? మాయ చేయాలని చూస్తున్నారా? మీరందరూ మంచి నటులని నాకు తెలుసు, కానీ నా ముందు నాటకాలు వేసి మీ టాలెంట్ ని చూపించాలని చూడకండి. మీరిచ్చే తొక్కలో చీరలకి, గాజులకి, చిప్పలో పాయసాలకి నేను కరిగిపోతాననుకుంటున్నారా? ఇప్పటిదాకా మీరందరూ నన్ను ఎన్నేసి మాటలన్నారు, నన్ను ఎన్నిసార్లు అవమానించారు. అన్ని చిత్రగుప్తుడి చిట్టాలాగా నా మెదడులో ఉండిపోయాయి. వాటన్నిటికీ నేను లెక్కలు తేల్చకుండా మీ కపట ప్రేమలను చూసి కన్నీళ్లు పెట్టుకుని మారిపోతానని మాయ చేద్దామని ఎలా అనుకున్నారు? అబ్బా, ఇప్పుడు రీసౌండ్ వచ్చేలా విజిల్ వేయాలనుంది. వేస్తే నా చెవుల్లో రీసౌండ్ వచ్చేలా మా ఆయన నన్ను కొడతాడు. సార్ నమస్తే సార్. చెప్పండి మూర్తి గారు. సార్, ఐపీ పెట్టిన కేసు ఫైలు డీజీపీ గారు అడిగారు సార్. మర్చిపోయాను. టైం గుర్తు చేశారు, తీసుకొస్తాను. అలాగే సార్. అది కాదత్తయ్య, ఎందుకలా చేశామంటే ఈ రోజు మీరు ఆనందంగా ఉండాలని. ఆపో. నువ్వు మీ వాళ్ళందరూ నా ఆనందం గురించి కూడా ఆలోచిస్తారా? అది నన్ను నమ్మమంటావు? నా నుదుటి మీద తిరణాలలో తప్పిపోయిన తిక్కల్ది అని ఏమైనా రాసుందా? అయినా నువ్వు వాడమన్నట్టు ఆడటానికి నేనేవి మా అమ్మని కాదు, దమయంతిని. ఆవిడ్ని పిచ్చిదాన్ని చేసి నీ మాయలో పడేసి ఆవిడంతటా ఆవిడ్నే నేను తన నెత్తిన పెట్టుకునేలా చేశావు. ఇంకా సరిపోలేదా? నా నెత్తిన కూడా ఎక్కాలని చూస్తున్నావా? అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? మీ అమ్మ మాధురి బుద్ధులే నీకు వచ్చాయి. నా మనవరాలను ఏమైనా అంటే పళ్ళు రాలగొడతాను. నేను నీ కూతుర్నమ్మా. ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడో మర్చిపోయావు కదా. అమ్మా, ఆవేశపడుతూ. ఇదిగో ఇలాంటి వాళ్ళని చేరదీస్తూ
వాళ్ళకి ప్రాముఖ్యతనిస్తూ వచ్చావు, మరి నాకు కోపం రాదా? వీళ్లలా బయటొకలా లోపలొకలా నేనుండలేనమ్మా. నీ మనవరాలు గురించి అనుపమ గురించి నీకు పూర్తిగా తెలీదు. వీళ్ళు మంచి వాళ్ళు కాదమ్మా, ముంచేవాళ్ళు. వాళ్ళ గురించి నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. నువ్వు కళ్యాణి అనుపమలకి ఎంత హాని చేయాలని ప్రయత్నించినా వాళ్ళు నీ గురించి చెడుగా కూడా ఆలోచించలేదు. చెడుగా ఆలోచించకపోతే మరి కొత్తగా బహుమతులు, చీరలు, పాయాసం అంటూ నన్ను కాకా పట్టడం ఎందుకు? ఎందుకంటే ఈ రోజు నీ పుట్టినరోజు కాబట్టి.